హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ లో కార్గో సర్వీస్ ఏ విధంగా ఉంటది, ఎలా వాళ్ళు పార్సల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు, టిఎస్ఆర్టీసీ తెలంగాణలో ఎక్కడెక్కడ పంపిస్తారు అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకున్నాము. చూస్తున్నారు కదా మీరు, కార్గో సర్వీస్ అక్కడ ఆల్రెడీ మనకి ఒక బస్సులో కూడా అక్కడ రాసి ఉంది. అదేవిధంగా టిఎస్ఆర్టీసీ బస్సు ద్వారా కూడా వీళ్ళు ఈ యొక్క పార్సల్స్ ని అందిస్తారు. ఇక్కడ మనం పార్సల్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క పార్సల్ ప్యాకింగ్ చేసి తీసుకొని రావాలి. ఇక్కడ ఉత్తగా తీసుకురావడం వల్ల ఏం తీసుకొని వెళ్ళరు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నాం కదా ఎన్ని రకాలుగా మన పార్సల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క పార్సల్స్ ఎక్కడెక్కడ పంపిస్తారనేటువంటిది కూడా అక్కడ కనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆల్ ఇండియాలో పంపిస్తాము. బస్సెస్ ఎక్కడ వెళ్తే అక్కడ పంపిస్తాము అనేటువంటిది వాళ్ళు అక్కడ ఆల్రెడీ మనకి పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, మనకు 30 కేజీలకు ఎంత పేమెంట్ ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. 30 కేజీలకి 180 రూపాయలు, 180 రూపాయలు చొప్పున తీసుకుంటారు. ఇక్కడ ఎంత పేమెంట్ అనేటువంటిది కూడా క్లియర్ గా ఈ విధంగా స్లిప్ అనేటువంటిది ఇస్తారు. వాళ్ళు తీసి ఎన్ని కేజీలు, టోటల్ డిస్టెన్స్ ఎంత అనేటువంటిది కూడా వాళ్ళు రిజిస్టర్ అనేటువంటిది మెయింటైన్ చేస్తారు. ఈ యొక్క కార్గో పార్సల్ వచ్చేసి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ దాకా ఉంటది. 16 కేజీలకి ఎంత తీసుకుంటారు, డిస్టెన్స్ ని బట్టి ఇక్కడ ఈ పార్సల్ కొరియర్ అనేటువంటిది తీసుకుంటారు. ఇక్కడ ఫామ్ అనేటువంటిది కూడా ఉంటది. ఆ యొక్క ఫామ్ ద్వారా నింపి మనము ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి, మహబూబ్ నగర్ నుంచి గద్వాల్, మహబూబ్ నగర్ నుంచి కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కర్నూలు, హైదరాబాద్ నుంచి వరంగల్, ఎక్కడ పంపించాలనుకుంటే ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి పంపించాల్సి వస్తుంది. మనం ఇక్కడ చూడండి, వాళ్ళ టిఎస్ఆర్టీసీ వాళ్ళు ఎంత మంచిగా మనకి ఒక అవకాశాన్ని కలిగిస్తున్నారు. మన పార్సల్స్ ని జాగ్రత్తగా తీసుకు వెళ్తున్నారు. బస్సుల టిఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్తున్నారు. అక్కడ రిజిస్టర్ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు. ఫామ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫామ్ కూడా చూస్తున్నాం చూడండి. ఏమేం పేరు, ఎక్కడి నుంచి ఎక్కడ, టు ఫ్రమ్, ఎక్కడి నుంచి ఇక్కడ మనకి సిస్టమ్ లో కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. లైట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము ఇంకా కొన్ని విషయాలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం